హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, చకచక మార్నింగ్ అన్ని పనులు అయితే అయిపోయినాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఈ రెసిపీని అయితే తయారు చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 ఆలుగడ్డలు తీసుకోవాలి. ఈ ఆలుని మొత్తం పైన పొట్టంతా తీసేసుకొని మనకి 2 ఆలుగడ్డలని తీసుకోవాలి. ఆలుగడ్డలను తీసుకున్నాక వాటిని బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని మనము వాటర్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆలు తురుముకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోవడానికి వాటర్లో నుంచి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ వాటర్ అస్సలు రావండి. అలా మొత్తం కంప్లీట్ వేసుకున్నాక అందులో కొద్దిగా నేనైతే శనగపిండి వేసుకుంటున్నాను. 2 స్పూన్ల శనగపిండి, అందులో 1 స్పూను బియ్యం పిండి అండి. అందులో మనకు కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న దాంట్లో మనం బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు చాలా చక్కగా పొడిగా ఉంటుంది. అసలు వాటర్ అస్సలు లేవండి, అందులో చాలా పొడిగా ఉంది. ఇలా మనము ఈ చిన్న సైజులో ముద్దలుగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న వాటిని మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇవి ఒక్కొక్కటి తీసుకుంటూ మెల్లమెల్లిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అవతల సైడ్ ఇవతల సైడ్ 2 వైపులా వేయించుకొని తీసేసుకోవాలి. ఇది మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా మంచి యూజ్ అవుతుందండి. చేశాక తిన్నాము, చాలా టేస్టీగా అయింది. ఫస్ట్ టైం చేస్తున్నాం. మా పిల్లలు కూడా చాలా మంచిగా ఉంది మమ్మీ అని చెప్పేసి తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా అయ్యాక తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 2 వైపులా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.